అభ్యర్థిగా నమ్మకంతో అభిమానంతో విశ్వాసంతో వారిని హృదయపూర్వకంగా బాధ్యత తెలియజేస్తూ వారిని భారీ మేజర్తో గెలిపించడానికి మన కృషి కోరుకుంటూ వారిని ప్రకటించవలసి. చాలా లేట్ అయింది ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి, అందరు లంచ్ టైం అయింది కాబట్టి చాలా తల్లిగా ఉన్నారు. లంచ్ చేయాలని ఊళ్ళో ఉన్నారు. ముందుగా జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేటీఆర్, జై కేటీఆర్, జై హరీష్ అన్న. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. జై మల్లన్న, జై మల్లన్న, మల్లన్న గారి నాయకత్వం. థ్యాంక్ యూ మిత్రులారా. నన్ను ఆశీర్వదించి కేసీఆర్ గారు శిరస్సు వంచి నా వందనాలు. అలాగే కేటీఆర్ గారు కూడా, హరీష్ అన్న కూడా నాకు సపోర్ట్ చేశారు. ముఖ్యంగా మన మల్లన్నను స్పెషల్గా ప్రత్యేకంగా కేసీఆర్ గారు ఫోన్ చేసి పిలిపించి మాట్లాడినప్పుడు మరి మల్లన్న మరి రాగిల్ లక్ష్మారెడ్డిని ఎంపీ అభ్యర్థిగా ప్రకటిస్తే ఏమంటావంటే నాకు 100% అన్న సపోర్ట్ చేసినందుకు వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. మన దగ్గర ఉన్న మన పార్లమెంట్లో ఉన్న ఎమ్మెల్యేలందరూ కూడా, ఎమ్మెల్సీలందరూ కూడా నాకు రికమెండ్ చేయడం జరిగింది. వారందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు కార్యకర్తల సమావేశాన్ని నిర్వహిస్తున్న బోడుపల్లి నాయకులందరికీ, ముఖ్యంగా ఈరోజు ఆధ్వర్యంలో ఇక్కడ వారి అధ్యక్షతన ప్రోగ్రాం నిర్వహిస్తున్నారు. అలాగే సామల బుచ్చిరెడ్డి మేయర్ గారికి మరియు కొత్త లక్ష్మి రవి గౌడ్ గారికి, డిప్యూటీ మేయర్ గారికి, మీసాల కృష్ణ గారికి, జనరల్ సెక్రటరీ గారికి, ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో రంగ బ్రహ్మణ గౌడ్ గారికి, కోఆప్షన్ సభ్యులు, కొత్త లక్ష్మీ రవి గౌడ్ గారికి ఇవన్నీ వచ్చాయి కదా, కొత్త రామచంద్ర గౌడ్ గారికి, రమేష్ యాదవ్ గారికి, సింగిరెడ్డి పద్మారెడ్డి గారికి, మంజుల రమేష్ యాదవ్ గారికి, అలాగే కుంభం కిరణ్ కుమార్ గారికి, లావణ్య శేఖర్ రెడ్డి గారికి, సీసా వెంకటేష్ గౌడ్ గారికి, కాటపల్లి రామచంద్రారెడ్డి గారికి, మంజుల రమేష్ యాదవ్ గారికి, బొమ్మకు సుగుణ బాలయ్య గారికి, అలాగే శ్రీవిద్య చక్రపాణి గారికి, చంటి శ్రీనివాస్ గారికి, మీసాల కృష్ణ గారికి, కుంభం కిరణ్ గారికి, సిగురు రేణుకా రవికుమార్ గారికి, అలాగే ఏనుగు ప్రతాప్ రెడ్డి గారికి, కాటం రాజురెడ్డి గారికి, బొమ్మకు విశ్వనాథ్ గారికి, కేమకి, ఎవరైతే తెలంగాణ రావడానికి కృషి చేసిన ఉద్యమకారులందరికీ, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. అందరికీ నమస్కారం. పత్రికా మిత్రులకి ముఖ్యంగా, మిత్రులారా, మల్లన్న ఇప్పుడే అన్ని విషయాలు చెప్పిండు. రాష్ట్రం 10 సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్రం అన్ని రకాలుగా అభివృద్ధి అయిందంటే మరి కేసీఆర్ గారు దేశానికే ఆదర్శంగా మన తెలంగాణ తీర్చిదిద్దిండు. అలాగే ఇక సంక్షేమ కార్యక్రమాల గురించి అయితే చెప్పని అవసరం లేదు. మనం సంక్షేమ కార్యక్రమాల గురించి మాట్లాడుకొని పోతే ఒక రోజైనా సరిపోదు. మరి కేటీఆర్ గారు కూడా ప్రత్యేక గ్రేటర్ హైదరాబాద్ గురించి ఎంతో డెవలప్మెంట్ చేసిండు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేశారు.
మనందరికీ తెలుసు మన బోడుప్పలు అంటే ఏది గడ్డు పొలాలతో ఉంటుండేది అనేది ఈ రోజున హైదరాబాద్లో చెప్పుకునే విధంగా మన బోడుప్పలు డెవలప్ చేశారు మన మల్లన్న వాళ్ళ బ్యాచ్ అంతా కూడా. మీరందరూ కూడా చూస్తున్నారు. మనం ప్రజల్లో ప్రతి విషయాన్ని తీసుకుపోవాలి, మన డెవలప్మెంట్ విషయాన్ని తీసుకుపోవాలి. మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఏవేవైతే డెవలప్మెంట్ జరిగినాయో అవన్నీ కూడా ప్రజల దృష్టికి తీసుకుపోవాలని చెప్పి మీ అందరికి తెలియజేస్తున్నా. ముఖ్యంగా మిత్రులారా, మీ అందరికీ తెలుసు మరి మనం పోయినసారి ఒక ఎంపీ గారిని ఇక్కడ తీసుకురావడం జరిగింది. కొడంగల్లో అక్కడ ప్రజలు మరి రేవంత్ రెడ్డి గారిని ఓడగొడితే మన దగ్గర తీసుకొచ్చి మరి ప్రశ్నించే గొంతనో లేకపోతే గట్టిగా మాట్లాడే మనిషినో మన ఎందు ఉంటాడనో మనకు పని చేస్తాడనో ఇక్కడ తీసుకొచ్చుకొని మనం ఆయన మరి ప్రజలందరూ కూడా ఎంపీగా గెలిపేయడం జరిగింది. అయ్యా మిమ్మల్ని అడుగుతున్నా, ఎప్పుడన్నా వచ్చినా తల్లి రేవంత్ రెడ్డి ఎప్పుడన్నా వచ్చిందా? ఓ తల్లి వాళ్ళ రేవంత్ రెడ్డి గారు ఎప్పుడన్నా వచ్చిందా? మన కాన్స్టిట్యున్సీకే కాదు ఎక్కడ కూడా రాలేదు. ఏమన్నా పని చేసిందా అన్న? ఏమన్నా పని చేసిందా? ఎవరినైనా కలిసిందా అన్న? ఎవరిని కలవలేదు, ఏ పని చేయలేదు. అక్కడి నుంచి వెళ్ళి కొడంగల్లో ఓడిపోతే ఇక్కడికి వచ్చి మరి ఏదో అందరికి ఏదో చేస్తా అని చెప్పి కళ్ళబొల్లి మాటలు చెప్పి ఇక్కడ ఎంపీ అయ్యి మరి ఇప్పుడు ముఖ్యమంత్రి అయిండు. ఇంకో విషయం మీకు చెప్పాలి, మరి ఆయన ముఖ్యమంత్రి కాగానే కొడంగల్కు 3,500 కోట్ల రూపాయలు ఈ రోజున వారి దగ్గర ఆయన శాంక్షన్ చేసుకున్నాడు. మరి మన దగ్గర కన్న తల్లిలాగా మన పార్లమెంట్ లో ఆశీర్వాదం పొంది మీరందరూ ఆశీర్వదిస్తే, ప్రజలందరూ ఆశీర్వదిస్తే మరి ఇక్కడ గెలిచిండు. మరి ఏం చేసిండు మన మల్కాజ్గిరి పార్లమెంట్ కు? మరి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాతనైనా మరి ఏమైనా చేయాలి కదా, ఏం చేసింది లేదు. ఇంకా కొత్తగా షురు అయిపోయినాయి. ఇక్కడ అందరికి తెలుసు, ప్రతి దగ్గర కూడా షురు అయిపోయినాయి. ఈ మధ్యన మల్లన్న దగ్గర కూడా చూసినాం మనం. అన్ని ఏంటంటే ఈ మధ్యన మరి ముఖ్యమంత్రి గారు వారు అయిన తర్వాతనైనా వారు మాట్లాడే పద్ధతి చేంజ్ చేసుకోవాలి. మెడలో పేగులు వేసుకుంటా అంటున్నాడు. మరి ఏంది ఇది? ముఖ్యమంత్రిగా ఉన్న మనుషులు ఎవరైనా మెడలో పేగులు వేసుకుంటారా? మరి కక్ష సాధింపుగా పోతున్నాడు. ఎవరన్నా మాట్లాడితే చాలు మీ సంగతి చూస్తానే లెవెల్లో మరి కార్యకర్తలు జమ చేసింది. ఇక్కడ మన దగ్గర చూస్తున్నాం మనము. మన పార్లమెంట్ లో ఈ మధ్యన చాలా గమ్మత్తులు చేస్తున్నారు మనుషులందరూ. ఒక్కరు కూడా మన పార్లమెంట్ సెగ్మెంట్ లో ఎమ్మెల్యేగా ఎవరు గెలవలేదు. మరి ఉన్న కార్యకర్తలు అందరూ కూడా డాగులేయడము, నీ సంగతి చూస్తా అని చెప్పడము, నీ ఇల్లు కూలగొడతా అని చెప్పడము. ఈ మధ్యన మల్లన్న కూడా చెప్పారు, అందరూ కూడా చెప్పారు. మరి 150 మంది పేద వాళ్ళ ఇల్లు కూలగొట్టారంటే అందుకేనా మనం ఆయన ముఖ్యమంత్రి చేసింది? ఏమన్నా మన ఏరియాలో వచ్చి 150 ఇళ్లను మరి వారి మనుషులు కాంగ్రెస్ వారు కూలగొట్టించారంటే ఇదంతా కూడా మన పబ్లిక్ లో తీసుకుపోవాలని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. మిత్రులారా, ఇలా చెప్పుడు పోతే కాంగ్రెస్ వాళ్ళు ఇంకా చూడండి ఎలక్షన్ల తర్వాత ఏ రకంగా జిమ్మికులు చేస్తుంటారు, ఏ రకంగా మన మీద రావడానికి చూస్తుంటారు. తప్పకుండా మనమందరము ఒకటే ఫ్యామిలీ కుటుంబ సభ్యులాగా ప్రతి ఒక్క విషయాన్ని ఎదుర్కోవడానికి మరి అందరూ కూడా మల్లన్న టీమే కానీ, నేనే కానీ, మేయర్ గారే కానీ, అధ్యక్షుల వారే కానీ, కౌన్సిలర్స్ అందరే కానీ ప్రతి ఒక్కరం కూడా ఎవరికి ఏ ఆపద వచ్చినా, ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా అందరం ఒక్కటే నిలబడి కుటుంబ సభ్యుల్లాగా ప్రాబ్లం తీసుకున్నామని తెలియజేస్తున్నాం. ఇంకో విషయం చెప్పాలి మిత్రులారా, మరి ఏమైందో ఏమో మన మల్కాజ్గిరి పార్లమెంట్ అంటే ఏమైతుంది? మరి మనం ఏమన్నా అమాయకులం అనుకుంటున్నారా? మనం ఏమన్నా చదువుకోవాలని అనుకుంటారా? మరి ఏంది ప్రతి ఒక్కరికి కూడా మరి మల్కాజ్గిరి సీటు మీద ఎందుక నజరు? ఈ రోజున మరి ఒక ఆయన వచ్చిండు, ఎంపీగా గెలిచిండు, ముఖ్యమంత్రి అయిండు, బాగానే ఉంది. మరి మరొక ఆయన వస్తున్నాడు ఇప్పుడు బీజేపీ నుంచి వెళ్ళి. మరి రాజేందర్ గారికి మన మల్కాజ్గిరి పార్లమెంట్ నుంచి వెళ్ళి ఏం సంబంధం? ఎందుకు వస్తాడు ఆయన?
ఏం చేసిండు ఆయన, ఎందు గురించి వస్తున్నాడు, మళ్ళొక్కసారి వారు వచ్చి మరి మనందరినీ కూడా మోసం చేయడానికి వస్తున్నారనే విషయాన్ని కూడా మీరు అందరికి తెలియజేయాలని నేను తెలియజేస్తున్నా. ముఖ్యంగా మరి మీ అందరికీ తెలుసు, బీజేపీ ప్రభుత్వము 10 సంవత్సరాల నుంచి వెళ్ళి ఏవేవో ట్యాక్సులు వేసి కులాలకు మతాలకు చిచ్చు పెట్టి మరి గబ్బర్ సింగ్ ట్యాక్సులు లాంటి ట్యాక్సులు వేసి ప్రజలను నడ్డి విరగొడుతున్నారు. అవన్నీ కూడా గమనిస్తున్న ప్రజలందరూ కూడా ఇప్పుడు ఏంటంటే ఎప్పుడే కానీ ప్రజలతోటి ఉండే పార్టీ, ప్రజలతోటి మమేకమయ్యే పార్టీ, ప్రజల సమస్యలు తీర్చే పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు. కాబట్టి ప్రతి ఒక్క విషయాన్ని, మన డెవలప్మెంట్ విషయాలని మనం ప్రజల్లోకి తీసుకుపోవాలి. ఇంకో విషయానికి వస్తే మరి నిన్న చూసాం మనం, మరి హెలికాప్టర్లో సునీతా మహేందర్ రెడ్డి గారు వస్తున్నారట. మరి వారికి మనకి సంబంధం ఏంది? సునీత గారు ఎక్కడ ఉంటారు? తాండూరులో ఉంటారు. మరి అక్కడ పోటీ చేసుకోవాలి, మన దగ్గరికి ఎందుకు పోటీ చేయడానికి వస్తున్నారు అంటే మన మల్కాజ్గిరి పార్లమెంట్ అంటే ప్రతి ఒక్కరికి చులకనైందా? ఇది పబ్లిక్ లో తీసుకుపోవాలని చెప్పి మీ అందరికి తెలియజేస్తున్నాను. మిత్రులారా, మన దగ్గర మన బోడుప్పల్లో ఎంతో డెవలప్మెంట్లో కేసీఆర్ గారు ఆశీర్వదిస్తే కేటీఆర్ గారు కూడా మరి నగరాలన్నింటినీ కూడా మేయర్గా ప్రకటించి, మేయర్ ఏరియాలో ప్రకటించి ఈ రోజున ఇంత డెవలప్మెంట్ రావడానికి మన అన్న మల్లారెడ్డి అన్న, అట్లే మేయర్ గారు, అట్లే అధ్యక్ష గారు, డిప్యూటీ మేయర్ గారు, అలాగే కౌన్సిలర్స్, కార్పొరేటర్స్ అందరూ కూడా కష్టపడితేనే ఈ రోజున మనకి డెవలప్మెంట్ వచ్చింది. ఇవన్నీ కూడా మనం ప్రజల్లోకి తీసుకుపోవాలి. మిత్రులారా, మీ అందరికి ఒకటే తెలియజేస్తున్నాను, మీ అందరికి తెలిసిన వ్యక్తిని నేను ఉప్పల్నే ఉంటాను, మీ పక్కనే ఉంటాను. నా గురించి చాలామందికి తెలుసు. నేను గత 25 సంవత్సరాల నుంచి వెళ్ళి ప్రజాక్షేత్రంలో ఉన్నా, ప్రజలతో మమేకమై ఉన్నా. నేను మీ అన్నదమ్ముల్లా కలిసి ఉండేవాడిని. నేను కూడా 20 సంవత్సరాల నుంచి వెళ్ళి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన, మీ అందరికి తెలుసు. వేలాది మందిని నేను చదివిపించిన, వేలాది మందికి నేను జీవనోపాధి, మహిళా సోదరిమణులకైతే పేదవాళ్ళకి చాలామందికి జీవనోపాధి చేసిన. అట్లే వేలాది మందికి నేను ఆపరేషన్లు చేపట్టడం జరిగింది. మన దగ్గర అన్ని స్లమ్ ఏరియాలలో మెగా మెడికల్ క్యాంపులు కూడా నేను నిర్వహించిన. నేను మీకు ఒకటి తెలియజేస్తున్నా, ఇప్పుడు నాకు కేసీఆర్ గారి ఆశీస్సులతోటి, మల్లన్న గారి ఆశీస్సులతోటి ఇక్కడ నేను అభ్యర్థిగా రావడం జరిగింది. మీరందరూ కూడా నన్ను కూడా మీ ఫ్యామిలీ మెంబర్ లాగా, మీ అన్నలాగా, మీ తమ్ముళ్ళలాగా, మీ ఇంటిలో ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా నన్ను ఆశీర్వదించి, ఎట్లయితే మల్లన్న మంచి మెజార్టీతో మీరు గెలిపించారో, ఎట్లయితే మల్లన్న మీరు ఆశీర్వదించారో, నన్ను కూడా మీరు ఆశీర్వదించాలని చెప్పి మంచి మెజార్టీతో గెలిపాలని చెప్పి మీ అందరికి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జై కేసీఆర్, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై మల్లన్న, జై